హలో, ఎవరు మాట్లాడేది? రే లక్క, బాస్ చెప్పండి. ఇప్పుడంతా నువ్వు సరిగానే పని చేయట్లేదు. కాదు సార్, అదేంటంటే నాకు చెప్పకు. ఇప్పుడు నీకు పని చెప్తాను, అది వెంటనే చెయ్యాలి. నాకే పనైనా ఇవ్వండి, మీరు నన్ను పూర్తిగా నమ్మొచ్చు. నా భార్యకి పక్షులంటే చాలా ఇష్టం. నీ దగ్గర నేను ఏం అడుగుతున్నానంటే పాటలు పాడే పక్షుల్ని తీసుకురా. పాట పాడే పక్షి? నేను చెప్పేది తిరిగి చెప్పకు. పక్షి లేకుండా రావద్దు. ఒక్క నిమిషం ఉండండి సార్. నాకు సమస్యల పైన సమస్యలు వస్తూ ఉన్నాయి. హే పిల్లే, పద మనం పాట పాడే పిల్లిని వెతుక్కుంటూ వెళ్దాం. నేను చెప్పేది విను పిల్లి. నేను చిన్నప్పుడు నా గ్రామంలో చాలా గొప్ప వేటగాడిగా ఉన్నాను. ఆ పక్షి ఇక్కడెక్కడో ఉండాలి. నేను చాలా బాగా వేటాడతాను. ఆ పాత రోజులంతా నాకు బాగా గుర్తుకొస్తున్నాయి. అది అద్భుతమైన రోజులు. నువ్వు అనుకునితే సాధించుతావు. నువ్వు ఇక్కడే ఉండవు. పక్షులన్నీ వస్తున్నాయి. హే పిల్లే, మర్యాదగా నువ్వు అక్కడి నుంచి బయటికి రా. ఇప్పుడు పక్షులు వచ్చేంత వరకు మనం ఇక్కడే వెయిట్ చేయాలి. దాక్కున్న పక్షి మన దగ్గరికి వస్తుంది. నాకు నిద్ర వస్తుంది. దొరికేసిందే. హే పిల్లే, లే. నేను చెప్పాను కదా, ఆ పక్షి మనకి దొరుకుతుందని. ఇక్కడ ఏం జరుగుతుంది? మర్యాదగా తిరిగి వచ్చేసాయి. నేను ఖచ్చితంగా వదలను. ఇలా చూడు, పాట పాడే పక్షి. తిరిగిరా. ఇలా చూడు, పక్షి మర్యాదగా నా దగ్గరకు వచ్చేసాయి. ఇది మంచిదయ్యింది. అరే ఏంటి బాస్, ఎప్పుడు చూసినా ఏదో ఒక కామెడీ చేస్తున్నారు. నన్నేం చేయొద్దు, నన్ను వదిలే. నన్ను వదిలే. ఇప్పుడే సమయం ఎక్కువైంది. దీన్ని నేను ముందు ఇంటికి తీసుకెళ్తాను, తర్వాత ఏం చేద్దామో చూద్దాం. హే పిల్ల, త్వరగా రా. నా దగ్గర నా బాసు పాడే పక్షినే కత్తమ్మన్నారు, కానీ నేనేం తీసుకొచ్చాను? ఒక్క గుడ్ల గోబని. దీనికి పాడడం రాదు, ఏమీ రాదు. బాసు నా మీద కోపడకుండా ఉంటే బాగుంటుంది. నేను అసలు నమ్మలేకపోతున్నాను. ఎగిరేటప్పుడు ఎలా పడుకున్నాను? ఈ సమయంలో ఈ చెట్లు నరికేవాడు నన్ను బంధించి ఈ గూట్లో పెట్టాడు. ఇక నుంచి ఎగిరేటప్పుడు పడుకోను. ఇప్పుడు నా ఫ్రెండ్స్ అంతా నన్ను ఎలా కనిపెడతారో తెలియదే. ఇక నుంచి జీవితాంతా ఈ గూట్లోనే నేను ఉండాలా? నా ఫ్రెండ్స్ ని చూడడం అవ్వదా? ఇంత పెద్ద అందమైన అడవిలో చంద్రుడు కాంతివంతంగా ఉన్నప్పుడు, పువ్వులు పడుకుంటున్నప్పుడు, చెట్లన్నీ కలలు కనేటప్పుడు, అయినా ఒక చిన్న గబ్బిలం తప్పించుకోవడానికి ఏదైనా దారుందా అని ఆలోచిస్తుంది. నాకు ఇంటికి వెళ్ళాలని ఉంది. ఎవరైనా వచ్చి నన్ను తీసుకువెళ్ళండి. ఏంటి ఇదే కవితలంతా చెప్తోంది? ఏమంటున్నావు గుడ్ల గుబ? ఏంటి తమాషగా ఉందా? నేను పాటలు పాడే పక్షినే అడిగాను, నువ్వు గుడ్ల గుబని పంపుతానంటున్నావు. ఈ విషయం నా వైఫ్ కి తెలిస్తే తను టెన్షన్ అవుతుంది, తెలుసా? బాగా సైలెంట్ గా ఉండండి, నేను చెప్పేది వినండి. ఇదేమి మామూలు గుడ్ల గుబ కాదు, అది చాలా మంచి గుడ్ల గుబ. పాట పాడే పక్షి కన్నా ఇది చాలా మంచిది. ఏ గుడ్ల గుబ కవితలంతా చెప్తుంది. ఎలా అడిగిన కవితలు చెప్తుంది. తన కవితలు వినే మీరే చాలా ఆశ్చర్యపోతారు. నన్ను పిచ్చోడు అనుకుంటున్నావా? నేను మీద ఒట్టుగా చెప్తున్నాను. నేను ఆటలాడలేదో నిజమే చెప్తున్నా. తనకి కవితలు మాత్రం కాదు, ఇంకా చాలా టాలెంట్లు ఉన్నాయి. ఖచ్చితంగా బాస్. నేను ఎంత పని చేశాను. ఇలా చూడు గుడ్ల గొబ్బ, మనకు చాలా పనులు ఉన్నాయి. పొద్దునే నువ్వు రెడీగా ఉండాలి. నేను చెప్పేది బాగా విను. నేను ఒక సిగ్నల్ చూపించడం వెంటనే నువ్వు కవితలు చెప్పాలి. ఏంటి, సరేనా? మంచి కవితలు చెప్పు. నేను అప్పుడే చెప్పాను కదా, ఒక సిగ్నల్ చూపించిన వెంటనే కవితలు చెప్పాలని. ఒకసారి చెప్తే అర్థం కాదు. ఎందుకు ఇలాంటి కవితలు చెప్తున్నావు? మంచి కవితలు చెప్పు. ఇంకొకటి మార్చి చెప్పు. నువ్వు అది సరిగ్గా చేయనంటున్నావు. నేను ఇప్పుడే నీ కవితను వినాలి.
నువ్వు ఎలా చెప్తావని నాకు తెలుసు. ఇది ఎంత రుచిగా ఉంటుందో తెలుసా? నీకు ఆకలిస్తుందని నాకు తెలుసు. నీకోసం రుచి అయిన పండ్లు తీసుకొచ్చాను. నేను చెప్పినట్టు నువ్వు చేసావంటే ఇది మొత్తం నీకే ఇచ్చేస్తాను. ఇదిగో తిను. ఏ చిన్న పక్షి, నీకేం చేయాలో తెలుసు కదా. నా కడుపు అంతా నిండిపోయింది. సరే, నువ్వు ఇప్పుడు కవితలు చెప్పు. చెప్పు చెప్పు. ఇలా చూడు గుడ్ల గుబ్బ, కవితలు చెప్పు, త్వరగా చెప్పు. నువ్వు నాతో కామెడీ చేస్తున్నావా ఏంటే? ఆ కవితలను వదలాయి. నీకు ఇంకో విషయాలని నేర్పిస్తాను. ఒక్క నిమిషం ఆగు, నేను నిన్ను బయటికి తెస్తాను. బయటికి వచ్చి అల్లరి చేయకుండా ఉండాలి. తప్పించుకోవాలని అసలు అనుకోకు. చెయ్యి చాలా నొప్పిగా ఉందా? నువ్వు మళ్ళీ తప్పించుకోవాలని అనుకుంటున్నావా? నన్ను వదలండి, నన్ను వెళ్ళనివ్వండి. నేను ఎగరడానికే వచ్చిన దాన్ని. ఇలా అంతా నేను గూట్లో ఉండను. నన్ను వదులు, నన్ను వదులు. ఇలా బతిమాలతో నేను వదులుతానా? నన్ను దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళనివ్వు ప్లీజ్. నేను చెప్పినట్టు నువ్వు నడుచుకోపోయినా, నేను చెప్పినట్టు నువ్వు వినకపోయినా నీకు అన్నమే పెట్టను. ఇప్పుడు దీన్ని పెట్టి మనం ఒక్క మ్యాజిక్ చేద్దామా? సరేనా? నువ్వు కూడా ట్రై చేయి. మెల్లగా చేయి. నువ్వు ఇదంతా కావాలని చేస్తున్నావా? ఒక్క విషయం మర్చిపోకు, నేను చెప్పినట్టు చేయకపోతే నీకు భోజనమే దొరకదు. అలాగే ప్రాక్టీస్ చేస్తూ ఉండు. పర్వాలేదా, బాగానే చేస్తున్నావు. ఇంకా బాగా చేయి. అలాగే చేయాలి. పర్వాలేదు, నేను అనుకున్నట్టే గుడ్ల గుమ్మ చేస్తుంది. ముందు సార్ దగ్గరికి తనని పంపేద్దాం. డబ్లు, నాకు నీ సహాయం అవసరంగా కావాలి. ఆ రోజు నేను కపిలాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు నాకు ఏమనిపించిందంటే చాలా రోజుల నుంచి తన ఇంట్లో లేదు. అప్పుడు తన ఇంటి దగ్గర నుంచి నాకు ఒక ఈక దొరికింది. నాకు తెలిసి ఆ చెట్లు నరికేవాడు తీసుకెళ్ళాడు అనుకుంటా. ఏంటి? త్వరగా రా, మనం వెళ్ళి కనిపెడదాం. వెళ్దాం. ఓకే సార్, బాయ్. నేను చెప్పింది వినే సార్ చాలా సంతోషంగా ఉన్నారనుకుంటా. జీతం కూడా పెంచుతారు. తను చాలా దారుణం. మనం వెంటనే వెళ్ళి కాపాడాలి. ఏంటి ఇంత వేగంగా పట్టుకొస్తున్నాడు? వాటిని మనం పట్టుకోలేమనుకుంటున్నాం. ఇలా చూడు, ఇలాగే చెయ్యిని పెట్టుకుని వెళ్ళు. సరే. ఏంటో శబ్దం? వెళ్ళి అది ఎవరో చూడ. మనం వాడిని కాపాడాలి. నేను షార్ట్ కట్ లో వెళ్ళి కాపాడుతాను. కపిలం బుజ్జి, ఫ్రెండ్, నువ్వు నన్ను ఎలాగైనా గూడి నుంచి కాపాడు. నెమ్మదిగా ఉండు, నేను నిన్ను కాపాడుతాను. ఏమైంది? నీకేం అవ్వలేదు కదా? బానే కదా ఉన్నావు? నువ్వా మళ్ళీ తప్పించుకోవాలనుకుంటున్నావా? నన్ను వదులు. ఇక చాలు, ఆపు. ఇప్పుడు నన్ను పట్టుకొచ్చుద్దా? కథ ముగిసింది. ఏమైంది? నీకేం అవ్వలేదు కదా? అంతే. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఏంటి, బండి ఆగిపోయింది. మీరిద్దరు తప్పించుకొని ఎక్కడికి వెళ్ళలేరు. బండి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళుంటుంది? వాళ్ళిద్దరికి నా సహాయం అవసరం అవుతుంది. మీరిద్దరు కూడా నాకే సొంతం. వాళ్ళు నా ఫ్రెండ్స్. హలో డబ్లు, నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నావు కదా? నా దగ్గరే ఆటలాడుతున్నావు. చెప్పేది గుడ్ల గుప్ప నాకురా సొంతం. మీ ఎవరు నేను ఊరికే విడిచిపెట్టను. నా తలలో మెరుపులు పడినట్టుగా ఉంది.